హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం. మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని, తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు. భారత క్రికెట్లో మరో ఘన ప్రస్థానం ముగిసింది. వివిధ ఫార్మాట్లలో టీమిండియా ఓపెనర్ గా ఎన్నో ఏళ్ల పాటు కీలక పాత్ర పోషించిన శిఖర్ ధావన్ రిటైర్మెంట్ ప్రకటించాడు. అంతర్జాతీయ క్రికెట్తో పాటు దేశవాళీ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. అభిమానులు గబ్బర్ అని ప్రేమగా పిలుచుకునే ధావన్ భారత క్రికెట్ చరిత్రలోనే మేటి వన్డే ఓపెనర్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్న శిఖర్ ధావన్ అంతర్జాతీయ, దేశవాళీ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. చివరగా 2022 డిసెంబరు 10న బంగ్లాదేశ్తో వన్డేలో భారత్కు ప్రాతినిధ్యం వహించిన ధావన్ శనివారం రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించాడు. నా క్రికెట్ ప్రయాణంలో ఈ అధ్యాయాన్ని ముగిస్తున్నా. వెలకట్టలేని జ్ఞాపకాలు, కృతజ్ఞత నాలో ఇమిడి ఉన్నాయి. నాకు ప్రేమ, మద్దతు ఇచ్చినందుకు ధన్యవాదాలు. జై హింద్ అని ఎక్స్ లో ధావన్ పేర్కొన్నాడు. జీవితంలో తర్వాతి పేజీకి వెళ్లాల్సిన సమయం వచ్చిందని, అందుకే రిటైర్మెంట్ ప్రకటిస్తున్నానని, సుదీర్ఘ కాలం క్రికెట్ ఆడిన తాను ఇప్పుడు ప్రశాంతంగా నిష్క్రమిస్తున్నానని శిఖర్ చెప్పాడు. పశ్చిమ ఢిల్లీకి చెందిన ధావన్ పుష్కర కాలం పాటు సాగిన అంతర్జాతీయ కెరీర్లో 34 టెస్టులు, 167 వన్డేలు, 68 టీ20లు ఆడాడు. ప్రధానంగా అతను వన్డేల్లో భారత్కు చాలా ఏళ్లు కీలక ఆటగాడిగా ఉన్నాడు. ఈ ఫార్మాట్లో శిఖర్ 44.11 సగటుతో 6,793 పరుగులు చేశాడు. అందులో 17 శతకాలు, 39 అర్ధశతకాలు ఉన్నాయి. 2010లో విశాఖపట్నం వేదికగా ఆస్ట్రేలియాతో వన్డేలో ధావన్ అంతర్జాతీయ కెరీర్ మొదలైంది. ఆ మ్యాచ్లో అతను డకౌట్ కావడం గమనార్హం. కానీ తర్వాతి మ్యాచ్లో అర్ధశతకం సాధించాడు. తన 6-7 వన్డేల్లో అతను వరుసగా 2 సెంచరీలు బాదడంతో ఇక వెనుదిరిగి చూసుకోలేదు. ఆ స్టైల్ అతనికే సొంతం. ధావన్ పేరెత్తగానే అతనాడిన మేటి ఇన్నింగ్స్లు మాత్రమే కాదు, తన హావభావాలు కూడా గుర్తుకొస్తాయి. ముఖ్యంగా క్యాచ్ పట్టినప్పుడు తొడకొడుతూ సంబరాలు చేసుకునే శైలిని అభిమానులు మరిచిపోలేరు. అలాగే సెంచరీ చేసిన అనంతరం మీసం తిప్పడం, 2 చేతులు చాచి అభిమానులకు అభివాదం చేసే తీరు కూడా ప్రత్యేకమే. ఐసీసీ టోర్నీల హీరో, ప్రపంచకప్, ఛాంపియన్స్ ట్రోఫీ లాంటి ప్రతిష్టాత్మక ఐసీసీ టోర్నీలో ఉండే ఒత్తిడి అంతా ఇంతా కాదు. కానీ ధావన్కు మాత్రం అది లెక్కేలేదు. పెద్ద టోర్నీల్లో రాణించడం అతనికి బ్యాట్తో పెట్టిన విద్య. 2013 ఛాంపియన్స్ ట్రోఫీలో మెరుపులతో ఐసీసీ టోర్నీల్లో అతని హవా మొదలైంది. ఇంగ్లాండ్లో జరిగిన ఈ టోర్నీలో 5 ఇన్నింగ్స్లో 90.75 సగటుతో 363 పరుగులు చేసిన అతను జట్టు టైటిల్ గెలవడంలో ప్రధాన భూమిక పోషించాడు. 2015 వన్డే ప్రపంచకప్, 2017 ఛాంపియన్స్ ట్రోఫీలోనూ భారత్ తరపున అత్యధిక పరుగులు చేసింది అతనే. 2019 వన్డే ప్రపంచకప్లో ఆస్ట్రేలియాపై శతకం తర్వాత గాయంతో అతను మిగతా టోర్నీకి దూరమయ్యాడు. ఐసీసీ వన్డే టోర్నీలు, ప్రపంచకప్, ఛాంపియన్స్ ట్రోఫీ చూస్తే కనీసం 1000 పరుగులు చేసిన బ్యాటర్లలో అత్యుత్తమ సగటు ధావన్దే. అతను 20 మ్యాచ్ల్లో 65.15 సగటుతో 1230 పరుగులు సాధించాడు. 6 సెంచరీలు బాదాడు. అతని తర్వాత వరుసగా కోహ్లీ 64.55, సయ్యద్ అన్వర్ 63.36, వివ్ రిచర్డ్స్ 63.31, కేన్ విలియమ్సన్ 63 లాంటి దిగ్గజాలున్నారు. ఐసీసీ టోర్నీలో ఘనమైన రికార్డు ఉన్నప్పటికీ ప్రపంచకప్ కలను మాత్రం ధావన్ సాకారం చేసుకోలేకపోయాడు. ఈ జోడీ సూపర్ హిట్ వన్డేల్లో రోహిత్, ధావన్ కలిసి ఓపెనింగ్ చేస్తే అభిమానులకు కనుల పండుగే. ఎడమ చేతి వాటం ధావన్ కవర్ డ్రైవ్లు, కట్ షాట్లతో మురిపిస్తే రోహిత్ పుల్, లాఫ్టెడ్ షాట్లతో అలరిస్తాడు. ఈ జోడీ సూపర్ హిట్ గా నిలిచింది. వన్డేల్లో రోహిత్, ధావన్ ఓపెనింగ్ వికెట్కు 18 శతక భాగస్వామ్యాలు నెలకొల్పారు. ఈ ఫార్మాట్లో ప్రపంచ క్రికెట్లో తొలి వికెట్కు అత్యధిక సెంచరీ భాగస్వామ్యాలు నమోదు చేసిన జోడీల్లో వీళ్లది రెండో స్థానం. అగ్రస్థానంలోనూ భారత్కే చెందిన సచిన్, గంగూలీ 21 ఉన్నారు.
రోహిత్, ధావన్ కలిసి వన్డేల్లో 5148, 115 ఇన్నింగ్స్లో పరుగులు చేశారు. ఓపెనింగ్ జంట చేసిన 4వ అత్యుత్తమ ప్రదర్శన ఇది. అలా మొదలై ధావన్ అనే ప్రతిభావంతుడైన క్రికెటర్ గురించి క్రికెట్ ప్రపంచానికి 2004 అండర్-19 ప్రపంచకప్తోనే తెలిసింది. ఆ టోర్నీలో ధావన్ మామూలుగా రెచ్చిపోలేదు. 7 మ్యాచ్లో 84.16 సగటుతో 505 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలున్నాయి. ఓ అండర్-19 ప్రపంచకప్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా అతనప్పుడు రికార్డు సృష్టించాడు. ఆ రికార్డును ఒక్క పరుగు తేడాతో 2022లో డెవాల్డ్ బ్రేవిస్, దక్షిణాఫ్రికా తిరగరాశాడు. ఆ ప్రపంచకప్లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ గా నిలిచిన ధావన్ యువ భారత్ సెమీస్ వరకు వెళ్లడంలో కీలక పాత్ర పోషించాడు. 12 భారత్ వెలుపల ధావన్ వన్డే సెంచరీలు. విదేశాల్లో అత్యధిక వన్డే సెంచరీలు చేసిన భారత ఆటగాళ్లలో సచిన్, కోహ్లీ, గంగూలీ, రోహిత్ మాత్రమే ధావన్ కంటే ముందున్నారు. ముఖ్యంగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికాలో వన్డేల్లో ధావన్కు మంచి రికార్డుంది. ఈ 4 దేశాల్లో కలిపి 68 ఇన్నింగ్స్లో అతను 46.68 సగటు నమోదు చేశాడు. 8 సెంచరీలు సాధించాడు. 187 అరంగేట్ర టెస్టు ఇన్నింగ్స్లో ధావన్ స్కోరు 2013లో మొహాలీలో ఆసీస్పై చేశాడు. తొలి టెస్టు ఇన్నింగ్స్లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా నిలిచాడు. ప్రపంచ క్రికెట్లో 8వ స్థానం దక్కించుకున్నాడు. ఆ ఇన్నింగ్స్లో 85 బంతుల్లోనే శతకం అందుకున్న అతను అరంగేట్ర టెస్టులో అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన ఆటగాడిగా నిలిచాడు. 6769 ఐపీఎల్లో ధావన్ పరుగులు. అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో కోహ్లీ 8004, తర్వాతి స్థానం అతనిదే. 44.11 వన్డేల్లో ధావన్ సగటు. 164 ఇన్నింగ్స్లో అతను 6793 పరుగులు చేశాడు. వన్డేల్లో 3000 కంటే ఎక్కువ పరుగులు చేసిన భారత బ్యాటర్లలో సగటు పరంగా చూస్తే కేవలం కోహ్లీ 58.18, ధోని 50.23, రోహిత్ 49.16, సచిన్ 44.83 మాత్రమే ధావన్ కంటే ముందున్నారు. శిఖర్ మైదానంలో ఇక నీ దూకుడు కనపడకపోవడం లోటే. నీ నవ్వు, నీ స్టైల్, ఆట పట్ల నీకున్న ప్రేమ అందరినీ కట్టిపడేస్తాయి. నువ్వెప్పుడూ అభిమానులు, సహచరుల గుండెల్లో నిలిచిపోతావు. భవిష్యత్తులో నువ్వేం చేసినా గొప్ప విజయం సాధించాలని కోరుకుంటున్నా సచిన్. శిఖర్కు శుభాకాంక్షలు. అతడు గొప్ప క్రికెటర్. అది కాకుండా శిఖర్లో నాకు బాగా నచ్చే విషయమేంటంటే అతడు చాలా స్నేహపూర్వకంగా ఉంటాడు. అన్ని పరిస్థితుల్లోనూ సానుకూలతలను చూస్తాడు. ముందు అతడి ప్రయాణం గొప్పగా సాగాలని ఆశిస్తున్నా లక్ష్మణ్. అభినందనలు సిక్కి. మొహాలీలో నన్ను భర్తీ చేసినప్పటి నుంచి నువ్వు వెనుదిరిగి చూసుకోలేదు. ఎన్నో అత్యుత్తమ ప్రదర్శనలు చేశావు. నువ్వు సంతోషకర జీవితాన్ని కొనసాగించాలని కోరుకుంటున్నా సెహ్వాగ్.